హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు నా స్టిచ్డ్ బ్లౌజ్ పైన వేసుకున్న హెవీ బ్రైడల్ డిజైన్, అది కూడా నార్మల్ నీడిల్తో వేసుకున్న బ్రైడల్ డిజైన్ చూపిస్తాను. సో డిజైన్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి స్లీవ్ డిజైన్ అండి. స్లీవ్కి ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్ వచ్చేసి లీవ్ షేప్లో ఉన్న వాయిలెట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, సో అవి హాఫ్ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేశాను. సో దానికి మిడిల్లో వచ్చేసి చిన్న వైట్ కుందన్ స్టిక్ చేశాను. సో కావాలంటే దీని చుట్టూరుగా జర్దోసి కూడా కుట్టుకోవచ్చు, గోల్డ్ కలర్ది, బట్ నేను కుట్టలేదు ఎమర్జెన్సీలో అనేసి. ఇంకా సో ఇలా మొత్తం స్లీవ్కి రౌండ్గా చుట్టూరుగా మొత్తం ఇలా స్టిక్ చేసేసుకున్నాను హాఫ్ ఫ్లవర్ షేప్లో. కావాలంటే మీరు దాని చుట్టూరుగా గొలుసు కుట్టన్నా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా నార్మల్గా స్టిక్ చేసేసేసాను. దానికి పైన లైన్ వచ్చేసి గ్లిటరింగ్ టైప్లో ఉండే చిన్న రౌండ్ కుందన్స్ సిల్వర్ కలర్వి స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ దీని పైన పార్ట్ వచ్చేసి ఇలా అన్ని యూ షేప్లో గోల్డ్ బాల్ చైన్ అనేది స్టిక్ చేశాను. మొత్తం ఫస్ట్ అంతా స్టిక్ చేసి గ్లూ పెట్టి మళ్ళీ ఆరిపోయాక టాకాలు వేసేసి వాటి మధ్యలో 3 లైన్స్ ఇలా పర్ల్స్ కుట్టుకున్నాను. చిన్న చిన్న పర్ల్స్ తీసుకొని అండ్ మీడియం సైజ్ పర్ల్స్ తీసుకొని కుట్టుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక స్టోన్ బేస్ స్టిక్ చేసి దాంట్లో పింక్ కలర్ స్టోన్ స్టిక్ చేసి తర్వాత దానికి ఎగ్జాక్ట్గా చూసుకొని పర్ల్స్ అనేటివి కుట్టేసుకున్నాను. మొత్తం పర్ల్సే యూజ్ చేశాను, ఓన్లీ స్టిక్ చేయడానికి మాత్రమే గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేశాను. సో ఇలా ఉంటుంది, ఇలా హెవీగా డిజైన్ చేసుకున్నాను. సో ఇవి వచ్చేసి 5 లైన్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాని పైన లైన్ వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిల్వర్ కలర్వి కుందన్స్ చిన్నవి స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ దాని పైన లైన్ వచ్చేసి వాయిలెట్ కలర్ కుందన్స్ లీఫ్ షేప్ ఉంటాయి కదా, సో ఇప్పుడు వచ్చేసి ఇవి ఫ్లవర్ షేప్లో డిజైన్ చేశాను. ఓన్లీ స్టిక్ చేయడమే, స్టిక్ చేసి మళ్ళీ దాని చుట్టూరుగా నేను జర్దోసి కుట్టుకోలేదు. కావాలంటే మీరు జర్దోసి కూడా కుట్టుకోవచ్చు. సో బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది అనేసి దానిపైన వైలెట్ కలర్వి కుందన్స్ లీఫ్ షేప్వి స్టిక్ చేశాను. సో శారీ వచ్చేసి వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో షైనింగ్లో ఉంటుంది. సో అందుకే ఇలా వైలెట్ కలర్ స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ దాని పైన లైన్ వచ్చేసి మనం బ్యాంగిల్స్కి స్టోన్ లేస్ యూజ్ చేస్తాం కదా, సో అది నేను స్టిక్ చేశాను. దాని పైన లైన్ స్టిక్ చేసి మళ్ళీ దానికి టాకాలు వేసేసుకున్నాను. అండ్ ఈ పార్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఇలా అన్ని తీగలుగా గీసేసుకున్నాను, డ్రా చేసేసుకొని మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేసేసుకున్నాను. అక్కడక్కడ లీఫ్ షేప్లో ఉన్న నార్మల్ కుందన్స్ ఉంటాయి కదా లీఫ్ షేప్లో గోల్డెన్ కలర్వి, లైట్ గోల్డెన్ కలర్వి, సో అవి స్టిక్ చేశాను. అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ స్టిక్ చేశాను, చిన్నగా ఫ్లవర్ టైప్ వచ్చేలాగా స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇలా పెద్ద ఫ్లవర్స్ పెట్టాను. సో ఈ పెద్ద ఫ్లవర్స్లో వచ్చేసి జర్దోసి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా స్ప్రింగ్ మోడల్లో పైకి ఇట్లా వచ్చేలాగా కుట్టేసుకొని మధ్యలో స్టోన్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాను. సో ఇలా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది మనకు ఎమర్జెన్సీలో కావాలంటే. సో ఇలా నేను చిన్న ఫ్లవర్ డిజైన్ చేసుకున్నాను. స్టోన్ బేస్ స్టిక్ చేసేసుకొని వాటిలో స్టోన్స్ స్టిక్ చేసుకొని ఇలా అక్కడక్కడ మధ్యలో చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. సో ఈ బ్యాక్ నెక్ వచ్చేసి ఆల్రెడీ దీని బ్యాక్ నెక్ కుట్టేసి దాని చుట్టూరుగా లైస్ అనేది పెట్టేశాక నెక్స్ట్ దాంట్లో ఓన్లీ ఇట్ సైడ్ కర్వ్ షేప్లో అన్నీ యూ షేప్లో స్టిక్ చేశాను. ఫస్ట్ ఆరిపోయాక మళ్ళీ సేమ్ స్లీవ్ పార్ట్కి ఎలా డిజైన్ చేసుకున్నానో సో
సేమ్ ఇక్కడ కూడా అలానే డిజైన్ చేసుకున్నాను. ఓన్లీ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అంతే. అది కూడా ఓన్లీ కర్వ్ మోడల్లో. ఇలా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద కూడా చిన్న చిన్న పొట్లి అలా పెట్టేసి డిజైన్ చేశాను. నెక్ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఇలా సైడ్స్కి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నా ఓన్ డిజైనింగ్ మోడల్ అండి. నియర్లీ ఇది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అలా డిజైన్ చేసుకున్నాను నేనే నా ఓన్గా, ఎక్కడ చూడలేదు. సో కావాలంటే మీకు కిందికి కూడా ఇలా చిన్నగా హ్యాంగ్ చేసుకోవచ్చు, బట్ నేను హ్యాంగ్ చేయలేదు. కావాలంటే ఇక్కడ చిన్న కింద పర్స్ తోటి హ్యాంగ్ చేసుకోవచ్చు. అలా హ్యాంగ్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదండి నేను డిజైన్ చేసుకున్న బ్రైడల్ డిజైన్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో మీకు కూడా ఇది నచ్చితే మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రంట్ నెక్కి ఏం డిజైన్ చేసుకోలేదు, కాకపోతే మీరు సింపుల్గా ఏదైనా స్టోన్ లేస్ అలా స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే యూ షేప్ వే అలా మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. ఇలా అయినా చాలా బాగుంటుంది. నేను ఎమర్జెన్సీలో అనేసి నేనేం స్టిక్ చేయలేదు. మీకు నేను ఒకసారి ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. నేను స్టిచ్డ్ బ్లౌజ్ పైనే ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను అండ్ స్టిక్ చేసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఏదైనా స్టిచ్డ్ బ్లౌజ్ ఉంటే. సో ఈ డిజైన్ నాకు డిజైన్ చేసుకోవడానికి జస్ట్ ఓన్లీ 3 to 4 days అలా పట్టింది. ఒక రోజు మొత్తం అన్నీ స్టిక్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి కంప్లీట్గా పర్ల్స్ అలాంటివి స్టిచ్ చేసేటి ఏవైతే ఉన్నాయో అవి స్టిచ్ చేసేసాను. సో ఇదంతా ఇలా కంప్లీట్గా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఐరన్ చేశాను 24 hours తర్వాత. కొంచెం అవన్నీ కుందన్స్ అనేటివి అలానే స్టిక్ అయిపోతాయనేసి. సో ఒకసారి వచ్చేసి నేను హ్యాండ్ పార్ట్ కంప్లీట్గా చూపిస్తాను చూడండి. సో ఇదండి, ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ చూడండి, ఇలా ఫుల్ వ్యూలో చూపిస్తున్నాను. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. Thank you for watching.